ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు కాకినాడ జిల్లా నూతన కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అన్నారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ సక్రమ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు వంటి అంశాలపై ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రేషన్ కార్డు ఎక్స్టెండ్ లిమిట్ ఉందా? 50 ఎకరాలు ఒకరి పేరు మీద ఉన్నవాడు వస్తే ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న ఒకటే అమౌంట్, 2 ఎకరాలు ఒకటే అమౌంట్. నా నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇందాక అనుకున్నట్టు ఫ్యామిలీ అంటే ఎంత? ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ డెఫినేషన్ విత్ రేషన్ కార్డ్ ఫ్యామిలీ, జేజబల్స్ హౌస్ హోల్డ్. జేజబల్స్ ఫ్యామిలీ అనేది ఉండదు, హౌస్ హోల్డ్ పర్సన్ వెరిఫికేషన్ ఇచ్చారు సార్, అంటే సిస్టమ్ జనరేటర్ నేమ్స్ ఇచ్చారు సార్. అందులో చాలా వరకు అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ లాస్ట్ వీక్ క్యూములేటివ్ పర్ఫార్మెన్స్. ఇది మీరు ఫార్మాట్ రెడీ చేసుకున్న ఒకసారి సో దట్ యూ స్టార్ట్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ అందరికి ఇంట్రడ్యూస్ చేద్దాం. నెక్స్ట్ మండే ఐ డోంట్ వాంట్ ఆల్ ఆఫ్ దెమ్ అగైన్ ఇన్ దిస్ టైం. రోజు ఎంత యూస్ చేయాలి కాబట్టి systematically ఒకవేళ లేదు వర్కౌట్ అవ్వట్లేదు థింక్ ఆఫ్ అదర్ సిస్టమ్. బట్ లెట్ us try with this. నాకు ఐఎమ్ నాట్ పర్సనలీ ఫేవరెట్ ఆఫ్ హ్యావింగ్ మండే మీటింగ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ మీటింగ్ పెట్టడం. ఐఎమ్ నాట్ యాక్చువల్లీ we are all seasoned people, so we know what we are supposed to do. We know the repercussion also. So I believe ఒక half an hour to understand they done it or not is sufficient. చూద్దాం ఒకవేళ కరెక్ట్ కాకపోతే this is what I have in mind. Any suggestions? I'm open to suggestions. I want to understand whether this will work or not.